హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మూవీ తడాకా. నమస్తే భయ్య. 2026 సంక్రాంతి బరిలో పెద్ద పెద్ద సినిమాలు రెడీగా ఉన్నాయి. వాటిలో మన శంకర వరప్రసాద్ గారు పండగకి వస్తున్నారు ఒకటి, రాజాసాబ్ సినిమా ఒకటి భారీ కాంపిటీషన్తో వస్తున్నాయి. ఈ సినిమాలలో అనిల్ రావిపూడి డైరెక్షన్లో వచ్చిన మన శంకర వరప్రసాద్ సినిమా గురించి, ఆ సినిమా బడ్జెట్ గురించి ఈ వీడియోలో చెప్పుకుందాం. 2025 సంక్రాంతి బరిలో సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో వచ్చారు అనిల్ రావిపూడి గారు. ఆ సినిమా ఎంతటి బ్లాక్ బస్టర్ హిట్ అయిందో మనందరికీ తెలిసిందే. ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ బ్రహ్మరథం పట్టారు ఈ సినిమాకి. నరసింహం నందమూరి బాలకృష్ణ మాస్ మసాలా సినిమా డాకు మహారాజ్ సినిమాకి పోటీగా వచ్చి ఆ సినిమానే ఓడించిందంటే ఎలాంటి సినిమానో ఇది అర్థం చేసుకోవచ్చు. ఫ్యామిలీ ఆడియన్స్ బ్రహ్మరథం పట్టిన సినిమా ఇది. ఒక్కసారి కనుక ఫ్యామిలీ ఆడియన్స్కి సినిమా నచ్చిందంటే ఇక ఆ సినిమాని ఎవరూ ఆపలేరు. అలాంటి క్రేజ్ మన విక్టరీ వెంకటేష్ గారికి ఉంది. మళ్ళీ ఇప్పుడు అనిల్ రావిపూడి గారు మెగాస్టార్ చిరంజీవితో అలాంటి టైప్ సినిమానే రిలీజ్ చేయబోతున్నారు. మరి ఈ శంకర వరప్రసాద్ సినిమా సంక్రాంతికి వస్తున్నాం లెవెల్లో హిట్ అవుతుందా లేదా అనేది చూడాలి. విక్టరీ వెంకటేష్ అంటే ఫ్యామిలీ హీరో కాబట్టి ఆ సినిమా వర్కౌట్ అయింది. ఇప్పుడు మన మెగాస్టార్ చిరంజీవి గారు మాస్ హీరో కదా, మరి అలాంటి హీరోకి ఇలాంటి ఫ్యామిలీ సినిమా వర్కౌట్ అవుతుందా అనేది చూడాలి. కానీ మెగాస్టార్ చిరంజీవిలో కూడా కామెడీ టైమింగ్ అద్భుతంగా ఉంటుంది, వెంకటేష్ లాగానే. వీరిద్దరి కామెడీ టైమింగ్ అద్భుతంగా ఉంటుంది. మరి అనిల్ రావిపూడి ఆ కామెడీ టైమింగ్ని ఎలా యూజ్ చేసుకున్నారా ఈ సినిమాలో అనేది చూడాలి. మరి ట్రైలర్కి రెస్పాన్స్ అయితే మరీ అంతగా రాలేదనే చెప్పుకోవాలి. మన శంకర వరప్రసాద్ సినిమా బడ్జెట్ మరియు బిజినెస్ ఎలా జరిగింది, మన చిరంజీవి గారు ఎంత కలెక్ట్ చేస్తే బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకుని హిట్లోకి వెళ్తారు అనే విశేషాలు ఈ వీడియోలో చెప్పుకుందాం పదండి. 2025 సంక్రాంతికి భారీ ట్రీట్ ఇచ్చిన అనిల్ రావిపూడి ఈసారి మళ్ళీ ట్రీట్ ఇవ్వడానికి రెడీ అయ్యారు. 2025కి సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో కామెడీ యాక్షన్ ఫ్యామిలీ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన అనిల్ రావిపూడి మళ్ళీ ఈసారి 2026కి బ్లాక్ బస్టర్ హిట్ ఇస్తాడా లేదా అనేది చూడాలి. లాస్ట్ టైం ఫ్యామిలీ సూపర్ స్టార్ విక్టరీ వెంకటేష్తో తీసిన సినిమా ఘన విజయం సాధించింది. రీజనల్ ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. సంక్రాంతికి వస్తున్నాం 300 కోట్ల గ్రాస్ని కలెక్ట్ చేసింది. మాస్ మసాలా సినిమా అయినటువంటి డాకు మహారాజ్ని ఢీ కొట్టింది. ఈ సినిమా రాకపోయి ఉంటే బాలయ్య సినిమా ఇంకా హిట్ అయి ఉండేది. ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ సంక్రాంతికి వస్తున్నాం సినిమాకి బ్రహ్మరథం పట్టారు. మరి ఈ సంక్రాంతికి మెగాస్టార్తో మెగా ట్రీట్ ఇవ్వబోతున్నారు అనిల్ రావిపూడి. మన శంకర వరప్రసాద్ గారు సంక్రాంతికి రాబోతున్నారు. జనవరి 12న ఈ సినిమా దేశవ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి, కానీ ట్రైలర్ రెస్పాన్స్ పెద్దగా లేదు. ట్రైలర్ రొటీన్గా ఉంది అంటూ రివ్యూస్ వస్తున్నాయి. సంక్రాంతికి వస్తున్నాం సినిమా పోలికలు కనిపిస్తున్నాయి అంటున్నారు వ్యూవర్స్. మెగాస్టార్ చిరంజీవి గారి స్వాగ్ బాగున్నప్పటికీ రొటీన్ స్టోరీ ఉంటే ఆకట్టుకోవడం కష్టమే. సంక్రాంతి బరిలో ప్రభాస్ రాజాసాబ్ ఉండడం ఈ సినిమాకి కలెక్షన్లు రావడం కీలకమైన అంశం. చిరు మేనియా ముందు ఏ సినిమా అయినా నిలబడదు అనేది పాత కథ. ఇప్పుడు చిరంజీవి సినిమాలకి మునుపటి ఆదరణ ఉంటుందా అనేది ప్రశ్న. వరుసగా ఆచార్య బోలాశంకర్ ఫ్లాప్స్తో చిరంజీవి గారిపై అంచనాలు తగ్గిపోయాయి. అయితే బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి గారిని ఎన్నుకున్నారు చిరంజీవి గారు. విశ్వంబరాని పక్కన పెట్టి మరీ ఈ సినిమాని పూర్తి చేశారు హిట్ కోసం. ఇప్పుడున్న చిరంజీవి పరిస్థితికి హిట్ చాలా అవసరం. అందుకే లాస్ట్ సంక్రాంతికి ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన టీంని నియమించుకున్నారు చిరంజీవి గారు. మరి ఈ మ్యాజిక్ ఫలిస్తుందా లేదా అనేది చూడాలి. వెంకటేష్ చిరంజీవి సాంగ్కి ట్రైలర్కి రెస్పాన్స్ అయితే నెగిటివ్గానే వచ్చింది. సినిమా రొట్టే అంటూ రూమర్స్ వస్తున్నాయి. కానీ ట్రైలర్లో చిరంజీవి స్వాగ్ మాత్రం బాగుంది భయ్య. కానీ చిరంజీవి గారి ఏజ్కి తగిన పాత్ర వేస్తే బాగుంటుందని అందరి అభిప్రాయం. ఇంత వయసు వచ్చినా ఇంకా అదే కామెడీ టైమింగ్ని చూపిస్తే అభిమానులకు కూడా విసుగు రావచ్చు. ఏదైనా పవర్ఫుల్ రోల్స్తో కనిపిస్తే ఏజ్కి తగిన పాత్ర వేస్తే బాగుండేది. అయితే ఈ వీడియోలో ఈ సినిమాకి సంబంధించిన బిజినెస్ వివరాలు చెప్పుకుందాం పదండి. మన శంకర వరప్రసాద్ గారు సినిమాకి నిర్మాతలు పెట్టిన బడ్జెట్ 200 కోట్లు, పబ్లిసిటీ ప్రింటింగ్ అన్నీ కలిపి 250 కోట్లు. ఇక ఈ సినిమాకి జరిగిన బిజినెస్ చూసుకుంటే ఆంధ్రాలో 55 కోట్లకు అమ్మేశారు, నైజాంలో 32 కోట్లకు అమ్మేశారు, సీడెడ్లో 18 కోట్లకు అమ్మేశారు. టోటల్గా తెలుగు రాష్ట్రాల్లో 105 కోట్లతో బిజినెస్ జరిగింది. కర్ణాటకలో 10 కోట్లకు అమ్మేశారు. ఇంకా అదర్ ఏరియాస్లో 5 కోట్లు. మొత్తం ఇండియా లెవెల్లో 120 కోట్లతో బిజినెస్ చేసుకుంది ఈ సినిమా. ఇక ఓవర్సీస్లో చూసుకుంటే 20 కోట్లు బిజినెస్ చేసుకుంది. మొత్తంగా వరల్డ్ వైడ్గా ఈ సినిమాని 140 కోట్లకు అమ్మేశారు. ఇక ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే వరల్డ్ వైడ్గా 145 కోట్ల వరకు షేర్ని కలెక్ట్ చేయాలి. 300 కోట్ల వరకు గ్రాస్ని కలెక్ట్ చేయాలి.
మరి ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవుతుందా, హిట్ అవుతుందా చూడాలి మరి. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.